హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విఏ న్యాచురల్ టాక్స్. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు ఒక్క పిండితో 2 రెసిపీస్ అన్నమాట. సింపుల్గా హెల్తీగా చాలా బాగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను సొద్దలు క్లీన్ చేసుకొని ఎండబెట్టుకొని పిండి కొట్టించుకొని పెట్టుకున్నాను అనమాట. ఆ పిండిలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని 2 రెబ్బల కరివేపాకు, ఒక మీడియం సైజ్ ఆనియన్, పచ్చిమిర్చి ఒక 5-6 పచ్చిమిర్చిని కట్ చేసుకొని ఒక గంట ముందు శనగపప్పు నానబెట్టుకునేటి కూడా యాడ్ చేసుకొని, అలాగే ఒక 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని అన్నీ బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. పిల్లలకు కూడా చాలా హెల్దీ అన్నమాట. ఇప్పుడు ఈ పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ వచ్చేసి పాతవన్నీ మర్చిపోతున్నారనమాట. మన అమ్మమ్మ నానమ్మ టైంలో సొద్దలు, రాగులు ఈ ఫుడ్తో చాలా రెసిపీస్ చేసుకొని తినేవాళ్ళు. సో అందుకు వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. సో ఇవి ఇలా పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ చేసి పెడితే హెల్త్కి వస్తుంది, అలాగే చాలా టేస్టీగా తింటారనమాట. సో వీటికి ఎక్కువ వాటర్ కూడా పట్టదు. చూసుకొని కొద్దిగా యాడ్ చేసుకొని వీడియోలో ఉండే విధంగా వచ్చేలాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ ఒక కవర్కి ఆయిల్ అప్లై చేసుకొని ఆయిల్ డీప్ ఫ్రై పెట్టేసుకున్నాను నేను ముందే. ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని ఇలా రౌండ్ షేప్లో మరీ పల్చగా కాకుండా మీడియంగా ప్రెస్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇలా ఆయిల్లో వేసుకొని వెంటనే కలపకుండా ఒక 5 మినిట్స్ అలాగే వదిలేయండి. కొంచెం డీప్ ఫ్రై అయ్యాక రెండో వైపు కూడా కాల్చుకుంటే మనకి సరిపోతుందన్నమాట. ఇవి ఫ్రై అయ్యేలోపు మిగిలిన పండిని చిన్న బాల్స్ లాగా చేసుకొని మనం పబ్బీల సైజ్ లాగా ఒత్తేసుకొని కాల్చుకుంటే ఫాస్ట్గా అయిపోతుందన్నమాట. సో ఇవి బాగా ఫ్రై అయినట్లు ఎట్లా తెలుస్తుందంటే మనకు ఆయిల్లో ఆ బుడగలు అనేవి తగ్గుతుందన్నమాట. ప్లస్ గోల్డెన్ కలర్లో వచ్చేస్తుంది. సో ఈ విధంగా వస్తే మనకి బాగా ఫ్రై అయినట్టు అన్నమాట. సో మిగిలిన వాటిని కూడా అలాగే ఫ్రై చేసుకోవాలి. సో నేను చెప్పా కదా, ఒక్క దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు ఇదే సొద్ద పిండితో నేను స్వీట్ రెసిపీ కూడా చేస్తున్నాను అనమాట. మీ స్వీట్కి తగ్గట్ట బెల్లం తురుముకొని అలాగే చిన్న కాఫీ గ్లాస్ అంత వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి. ఇది బాగా కరిగిపోవాలి. దీనికి ఎలాంటి పాకము ఏమీ అవసరం లేదండి. సో ఆలోపు ఈ రెసిపీ అయిపోయాయి, వడలు అనేవి రెడీ అయిపోయినాయి అన్నమాట. స్వీట్ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ బెల్లం అనేది బాగా కరిగిపోవాలన్నమాట. పిల్లలు స్పైసీగా తినలేని వాళ్ళు ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీ కూడా. షుగర్ బదులు బెల్లం యాడ్ చేస్తున్నాం కాబట్టి చాలా మంచిది. నేను అదే వాటర్లో కొంచెం ఇలాచీని కూడా దంచుకొని యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక 1 స్పూన్ వరకు కొబ్బరి తురుము యాడ్ చేస్తున్నాను. ఇవి బాగా మరగాలి. తర్వాత కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం సొద్ద పిండిలో ఈ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ముద్దగా చూసుకొని వేసుకోండి. లూజ్గా అయిపోతే మీకు కొంచెం లూజ్ అనిపిస్తే కనుక గోధుమ పిండి ఉంటుంది కదా, అది జస్ట్ ఒక 4-5 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. టేస్ట్ కూడా బాగుంటుంది. నేను ఇక్కడైతే గోధుమ పిండిని యాడ్ చేయలేదు, నేను సొద్ద పిండితోనే చేస్తున్నాను అన్నమాట. సో ఇలా చూసుకొని కొంచెం చల్లారిన తర్వాత హ్యాండ్తో బాగా మిక్స్ చేసుకోండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు వాటర్ వేసుకుంటే అవి బూరలు అనేవి కూడా బాగా పొంగుతాయి అన్నమాట. సో మన పూరీలు కూడా 1-2 పొంగకుండా మిస్ అవుతాయేమో. సో ఈ విధంగా చేయండి, ప్రతి ఒక్కటి పూరి కన్నా బాగా పొంగుతుంది. సో ఇలాగే ఒక ప్లాస్టిక్ కవర్కి వాటర్ లేదా ఆయిల్ అప్లై చేసుకొని కొద్దిగా మరీ మందంగా కాకుండా ఈ విధంగా ప్రెస్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే అండి. ఆయిల్ బాగా హీట్లో ఉన్నప్పుడు వేసుకోవాలన్నమాట. చూసారు కదా ఎలా పొంగుతుందో. దీంట్లో కావాలంటే మీరు నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా మంచిది నువ్వులు కూడా. ఇలా మనం ఇంట్లోనే పిల్లలకి హెల్తీ ఫుడ్ పెట్టుకోవడం చాలా మంచిది. బయట తినే ఫుడ్ కన్నా ఇలా చిన్న మన పాతకాల వంటలన్నీ పిల్లలకు కూడా టేస్ట్ చేయాలి కదా. సో నేనైతే ఇలాగే ఇంట్లోనే చేసి పెడుతుంటాను అన్నమాట పిల్లలకి.
ఇలా కలర్ చేంజ్ అవ్వగానే తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఈ విధంగా అన్నీ కూడా నొక్కేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా ఒక పిండితోనే 2 రకాలు మనం రెడీ చేసుకోవచ్చు అనమాట, స్వీట్ అండ్ హాట్ లాగా. సో చూసారు కదా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి ఈ బూరెలు అనేవి. అలాగే ఈ వడలు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.